నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన సందర్భంగా చేసిన కామెంట్ అయితే కనుక ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. మన వెంకటేశ్వర స్వామి పరువు తీయడానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మాకు క్లీన్ చిట్ ఇచ్చేసినా సరే, అందులో ఎలాంటి కల్తీ జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే, వీళ్ళు బ్యానర్లు వేసి మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని మసకబారుస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది మన వెంకటేశ్వర స్వామి మన ఎప్పుడు వచ్చాడు ఆయనకి? అదేంటండి, ఆయన క్రిస్టియన్ కదండి. అరే నీ అమ్మ బ్రహ్మోత్సవాలకి భార్యను తీసుకున్నాడు, ప్రసాద్ టెస్ట్ పెట్టి అంటాడు, ఇంట్లో ప్యాలెస్లో సెట్లు వేసుకుంటాడు. మన వెంకటేశ్వర స్వామి ఏంటి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని సంబోధించాలి. మన ఏంది మన కలుపుతాడు ఏంది దిక్కుమన్నాడు? కరెక్ట్ కాదు. సెకండ్, ఫ్లెక్సీలు అంటారు. సరే ఫ్లెక్సీలు అనుకున్నాం, కాసేపు వేసారు అనుకున్నాం. ఫ్లెక్సీలు అయితే తప్పే అనుకున్నాం. దాంట్లో కంటెంట్ ఏంటి, ఏం రాశారు దాంట్లో? దాని గురించి డిస్కషన్ వద్దాం మనకి. అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టకూడదని రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగం ఏం చెప్పింది? ఫ్లెక్సీలు పెట్టకూడదు, కల్తీ జరిగింది అని చెప్పిందా? ఫ్లెక్సీ పెట్టారు. ఫ్లెక్సీలు ఏముంది? దాని గురించి డిస్కషన్ చేయాల్సిన పోయి ఫ్లెక్సీలు పెట్టాడు, మామూలు రామరావుకి ఊపి వచ్చింది, అందుకని గోల్ చేశాడు అంటే ఎట్ట కుదిరిద్ది? నెక్స్ట్ క్లీన్ సీట్ ఇచ్చారన్నాడు. ఏమని ఇచ్చారు క్లీన్ సీటు? కల్తీ జరగలేదని ఇచ్చారా? అది నెయ్యి, ఆవు నెయ్యి లేని లడ్డు తయారైనని ఇచ్చారా? ఆవు మన జంతువు అవశేషాలు ఉందని ఇచ్చారా? ఈ రెడ్డి గారికి చెప్పండి. ఇగో చదువుతారా? ఇది షిట్ ఇచ్చిన నివేదిక. ఇంత స్పష్టంగా నివేదికలు కనబడుతుంటే ఇంకా షిట్ నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది క్లీన్ చిట్ ఇచ్చింది కలపలేదు, కొవ్వు కలపలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసింది అంటున్నారు కదండి. ఆ మాటగా వచ్చుకుందాం. సరే అదే అనుకుందాం కాసేపు. మరేం కలిసింది? ల్యాప్సీ బాత్రూమ్ క్లీనర్స్ బాత్రూమ్లో వాడతారు చూడండి. బాత్రూంలో హార్పిక్స్ బదులు ల్యాప్సీ LABBS PPS ఉంది. ఆ లిక్విడ్ కలిపింది. ఇంకా రకరకాలుగా కెమికల్స్ కలిపిన నెయ్యితో కూడిన లడ్డు తయారని చెప్తుంది. మరి దానికి ఏమంటావు? సరే నువ్వు అన్నమాట కాసేపు అనుకుందాం. జంతువు కొవ్వు కలవలేదు అంటున్నావా? ఏం చెప్తుంది NTDA రిపోర్టు? 10% ఎక్కువ ఉంటే దాని అవశేషాలు బయటపడతాయి, 10 లోపు ఉంటే వేరే ఫోరెన్సిక్ ల్యాబ్కి మా పని సజెషన్ ఇచ్చింది. అంటే లేవన్నా ఉన్నాయన్నా? ఎందుకు ఇప్పుడు తప్పు చేసావు దాన్ని కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేయకూడదు. ఏదో జరిగిపోయిందిలే, తప్పు మాదే అంటే అయిపోయింది. దానికోసం చంద్రబాబు చేయించాడు. 2024లో చంద్రబాబు టైంలో వచ్చినాయి. ఎవరు బోలేబాబు ఎవరు, ఆ AR ఎవరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 2023 నవంబర్లో ఎవరు ARకి రికమెండేషన్ చేసింది? వాళ్ళ ల్యాబ్కి ఎవరు వెళ్ళి, టెక్నికల్ టీం వెళ్ళి ఎవరు తనిఖీలు చేసింది? ఇవన్నీ సిట్టు చెప్తుంది కదా. సిట్టు నివేదిక తప్పు అంటావు, నేను చెప్పింది రైట్ అంటావు. ఎట్లా అదే అంటే ఎట్ట రాంబాబు గారు ఇంటికాడ చూసా, ఎట్ట అంటాడు హావ విన్యాసాలు చూస్తాడు. అయిపోగానే ఏదో విలేకరుల ప్రశ్నలు సంధిస్తుంటే అబ్బాయి నా గొంతు సహకరించలేదని జంపు. ఎందుకు ఈ గోల్? దీనివల్ల నీ మైలేజ్ రాకపోగా. కాకపోతే ఒకటి మటుకు వాస్తవం, నీ పర్యటన చాలా బాగుంది. ఆ 4-5 నియోజకవర్గాల నుంచి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కనీసం ఒక 50-60 లక్షలు జనాలకి ఇచ్చి తోలించుకున్నావు. మంచిదే, ఏ పార్టీ అన్నా. కాదంటే ఆ ప్రజలకి ఆ రోజుకి కొద్దిగా ఫుడ్ దొరికింది. ఫుడ్డు, ఆ పిచ్చి మందు, ఏదో గుమ్మడికాయలు ఇవన్నీ వచ్చినాయి, సంతోషం. ఇంకేంది చెప్పండి. ఇప్పుడు ఆయన అంటుంది ఒకవేళ నోరు జారాడు అనుకోండి, క్షమాపణ చెప్పాడు కదా, దాడి చెయ్యాలా, మనిషిని చంపేయటానికి చూస్తారా అంటున్నాడు కదా. మరి క్షమాపణ చెప్పాడా? ఏం క్షమాపణ చెప్పారు ఒకసారి ఏమనండి? ఏమని క్షమాపణ చెప్పాడు ఒకసారి ఏమనండి? ఏమనండి? క్షమాపణ ఏం చెప్పలా. నేను అల్లా నా జోలికి వస్తే ఊరుకోను, నా ఇంటి బొచ్చుకో కూడా భయపడదు అంటూ, అది క్షమాపణే కాదు. క్షమాపణ లాంటి క్షమాపణ అంటే అయ్యా తప్పు అయిపోయింది, ఏదో ఆవేశంతో నోరు జారాను, నా మాట ఉచ్చరించకూడదు, నా వయసు రీత్యా ఆవేశంలోనే పొరపాటు పడ్డాను అని అంటే దానికి క్షమాపణ అంటారు. ఇదంటే క్షమాపణ అవుతుంది. ఇదే కాకుండా 2024 వైజాగ్లో పెట్టారు, వైజాగ్లోనూ శ్రీకాకుళంలో
సిద్ధం సదస్సు పెట్టారు. పెట్టి చంద్రబాబు ఫుడ్ ఫ్లెక్సీలు కాదు, అదేదో బొమ్మలా తయారు చేశారు. పవన్ కళ్యాణ్ వీళ్ళన్నీ తీసుకొని వాళ్ళు బాక్సింగ్లు చేస్తూ ఇవన్నీ చేసినప్పుడు ఏమైంది? అప్పుడు గుర్తు రాలేదు ఇవన్నీ. ఇవాళ ఇప్పుడు ఆయన ఏదో అంటున్నాడు, మీరు విషపు బీజం నాటుతున్నారు, దాని ఫలితాలు భవిష్యత్తులో ఉంటాయని. అరే అయ్యా, నాటింది నువ్వే కదా. ఇప్పుడు విషపు బీజం నాటింది నువ్వు, నీకే కాదు మీ నాయన కూడా అదే అలవాటు. మీ నాయన కూడా 89లో ఏం జరిగింది? మత కలహాలు. ఏం చెప్పాడు చెన్నారెడ్డి? నన్ను దించడానికి రాయలసీమ పలానా ఏరియా నుంచి పలానా వ్యక్తి ఒక 300 మందిని పిలిపించి మరణ హోమం చేయించారన్నారు. ఆన్ రికార్డ్ అది, నేను అబద్ధం చోట్ల 90 అసెంబ్లీ రికార్డ్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన ఎలక్షన్స్ వచ్చింది, గవర్నమెంట్ పోయింది. ఇదేగా మీ బతుకంతా అరాచకమే కదా. ఎవరు సరిగా పరిపాలన ఇస్తారు? మీ గవర్నమెంట్లో ఏం జరిగింది? మీ నాయన గవర్నమెంట్లో ఇదే అరాచకమే కదా. నువ్వేం చేసావు? 2014-19 తుని రైలు తాళపెట్టించావు. ఇవన్నీ నీ స్వార్థం కోసం, నీ రాజకీయ అవసరం కోసం ప్రజలను బలి బసూలు చేస్తున్నావు తప్పించి కాదు. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా ప్రజలకి, వీళ్ళందరూ కూడా, అయ్యా ఈ రాజకీయ కుందేల పోరాటంలో మీరు మేకల్లాగా బలి పశువులు కావద్దు. ఈ రాజకీయ కుందేల లాంటి ఈ నాయకులు, మరీ వైసీపీ నాయకులు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తులో అయితే వీళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే గుంటూరు స్తంభించిపోయిందంట కదండి, దిగ్బంధనం జరిగిపోయిందంట కదా గుంటూరు అసలుకి. మరి వాళ్ళ నాయకులు కానీ లేదంటే కనుక కొంతమంది మీడియాలో కానీ చెప్తున్న మాట, గుంటూరు దిగ్బంధనం అయిపోయిందంట కదా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనానికి. అష్టదిగ్గజం బాబు, ఆల్రెడీ సంగ్రూలో బ్రిడ్జి పడిపోయి పరగొట్టి కొత్త బ్రిడ్జి కడుతున్నారు. ట్రాఫిక్ ఎట్టెళ్ళిద్ది, వస్తే 300 కింద రావాలి, లేకపోతే కంగరగొండ ఫ్లైఓవర్ మీద కానీ రావాలి. సహజంగానే ట్రాఫిక్ కొద్దిగా అస్తవ్యస్తంగానే, కొద్దిగా ఒత్తిడిగానే ఉంటుంది. దానికి నువ్వు యాడ్ చేసావు. నువ్వు దానికి ఏదో ప్రపంచం తాళకిందులు అయిపోయింది, బ్రహ్మాండం బద్దలు అయిపోయింది. ఏముంది? ఏం లేదు. మేము చూడలేదా, మాకు తెలియదా అయింది. ఎవరికి వచ్చినా అదే పరిస్థితి. ఎవడైనా సరే తొలగించుకోవాల్సిందే. ఇంకా బతికి చెప్పాలంటే చచ్చిపోయిన మహాత్మా గాంధీ కూడా బతికొచ్చి నేను మహాత్మా గాంధీ ప్రతిరూపం సభకు రాండి అని చెప్పినా కూడా జనం ఏమంటారు? నాకేమిస్తావు? 1,000 మంది ఇస్తావా? 500 ఇస్తావా? దీని ఒక ఏజెంట్స్ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే పరిస్థితి. ఇది ఏంటంటే ఈ రాజకీయ పార్టీ నాయకుల యొక్క దౌర్భాగ్యం, ప్రజల దుస్థితి స్పష్టంగా కనబడుతుంది. లేదంట కదండి, నిన్న అసలుకి ఉదయం 11ంటికి బయలుదేరితే సాయంత్రం 5ంటికి చేరుకోవడం అంటే అసలు సామాన్యమైన విషయం కదా. అంత జనసందోహం అనేది ఇంతకాలంలో చూడలేదు. ఇది కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు అంటున్నారు కదా. మరి తిరుగుబాటు అయితే జనం రావాలి కదా ప్రజల్లోకి. తిరుగుబాటు బాగానే ఉంది. నువ్వు రా అసెంబ్లీకి రా, 11వ తారీఖేగా. ఇవాళ 5వ తారీఖు. నిన్ను మీటింగ్ పెట్టావు, ఇంకా 6 రోజులు ఉంది. రా అసెంబ్లీకి రా, నిలదై నీ గొంతు బలంగా వినిపించు. అరే 10 నిమిషాలు మాట్లాడతావు, నా గొంతు బాగోలేదని విలేకరు అయితే నువ్వు వెళ్ళిపోతుంటావు. ఇంకా నువ్వేమనిపిస్తావు? నీలో ఎక్కడుంది ఆ స్ట్రెంత్ ఆడుంది? నువ్వు ప్రజల రోడ్డు మీద రావాలంటే నువ్వు అసెంబ్లీలో నువ్వు బలంగా వినిపించు నీ గొంతు. అది లేకుండా కిక్ అంటే ఏదో మాట్లాడుకుంటూ జనం వచ్చారు, వాపను చూసి బలుపుంటే అట్లా వాపది. ఎవరు నీకేంది? ఎవరికి కేఏ పాలు ఉన్నాడు, ఆయన కూడా వస్తారు. ఆయన కూడా నేను కూడా ప్రజానాయకుడిని, నా బలం ఉందంటాడు. ఒప్పుకుందామా? మరి అది కాదు కదా. మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా ప్రజల్లో మన పట్ల మనం మాట్లాడే విధానం, మన మాటలను విశ్వసించాలి. అది లేకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎట్లా? ఇదంతా కంటి తుడుపు జరిగి తప్పించి ఏముండదు. కళ్ళు మూసుకున్నాం, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోయింది. మేమే అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తాం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కళ్ళు మూసుకొని 3 సంవత్సరాలు అయిపోయి, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోతే ఎట్లా వస్తావు? నువ్వు ప్రజా పోరాటాలు చేయాలి కదా, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలి కదా. నువ్వు ఏం ఎండగట్టకుండా అసలు పోరాటాలు చేయకుండా బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్కి షెడ్యూల్ జరుగుతూ ఉంటే ఎట్లా వస్తావు? ప్రజల్లో నీ తాలుగా గొంతుకి వినపడాలి కదా. ప్రజా సమస్య మీద నువ్వు గొంతెత్తి ఎలుగెత్తాలి కదా. నువ్వు ఏం లేకుండా కళ్ళు మూసుకుని 2 సంవత్సరాలు, మళ్ళీ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుని పాలు తాగండి, గంజాయి తాగండి, రాష్ట్రంలో అరాచకాలు చేయండి, ఇది అయిన తర్వాత 3 సంవత్సరాలు మనమే వస్తామంటే ఎట్లా?